హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారనే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ల కార్డుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాల నుంచి చాలాసార్లు కొత్త రేషన్ల కార్డుల కోసం అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు మంజూరైతే చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు సిద్ధమైతే అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి కావాల్సిన జిరాక్స్లు ఇవి. కొత్తగా పెళ్ళైన వారి ఆధార్ కార్డులు, మ్యారేజ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్లో అప్లై అయితే చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కొత్త రేషన్ల కార్డుల కోసం అప్లై చేసుకున్న వారందరికీ, అర్హత కలిగిన వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26వ తేదీన తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, తెలంగాణలో అమలయ్యే పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.